నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతుంది. ప్రస్తుతం ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా అనే చర్చ ఊపందుకుంది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసును పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం కావాలని రావణ్ కేసును తెరపైకి తెచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సాయికృష్ణలో ప్రభుత్వ పెద్దలకు లేదా అధికార పార్టీకి ఇబ్బందికరమైన అంశాలు ఉండడం వల్లే మీడియా మరియు ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయేలా చేయడానికి రావణ్ కేసును అస్త్రంగా వాడుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా విసిరిన రావణ్ కేసు ట్రాప్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిక్కుకుందా అనే విశ్లేషణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు సాయికృష్ణ అదృశ్యం వెనుక అసలు నిజాలేంటి, అతని ఆచూకీ ఎందుకు లభ్యం కాలేదు అనే ప్రశ్నలు మిగిలి ఉండగానే రావణ్ కేసుపైనే రోజంతా చర్చలు జరిగేలా చేయడంలో సర్కార్ విజయం సాధించిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఎంత, నిజంగానే ఏపీలో కేసుల వెనుక రాజకీయ వ్యూహాలు దాగున్నాయా అనే అంశాలపైనే మనం ఇప్పుడు మీడియా డిబేట్లో చర్చిద్దాం. మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు టీడీపీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, మొత్తానికైతే విజయభాస్కర్ గారు, మీకు ఒక సూటి ప్రశ్న అండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మీ పైన వచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. కేవలం సాయికృష్ణ విషయం డైవర్ట్ చేయడానికి, లేకపోతే అది కొంచెం ట్రెండ్ అవుతున్నటువంటి విషయంగా ఉంది, పొలిటికల్గా హీట్ అవుతున్నటువంటి విషయంగా ఉంది, కూటమి ప్రభుత్వం పైన విమర్శల మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సాయికృష్ణ విషయంపై. సో మరి టీడీపీ తెరపైకి తెచ్చిన రావణ్ కేసుపై మీరు ఎందుకలా రియాక్ట్ అయ్యారు? ఇది వారి ట్రాప్ అని గ్రహించలేకపోయారంటారా? ఇప్పుడు రోగులు ఎక్కడికి వెళ్తారు? డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, వైద్యశాలకు వెళ్తారు రోగులు. మరి సమాజంలో అవినీతిని, అక్రమాలని, చిత్రాలని, అవలక్షణాలని, పోతే కులపరంగా, మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళని, అవినీతిని ప్రోత్సహించేవాళ్ళని, అక్రమాలను ప్రోత్సహించేవాళ్ళని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిని నియంత్రించాలంటే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతాయి. పోతే దేశ విభజన కుట్ర పన్నే వాళ్ళని, లేకపోతే దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళని, ఉగ్రవాద చర్యలకు పాల్పడే వాళ్ళని నియంత్రణలోకి తీసుకోవడానికి పోలీస్ కేసులు కట్టారు. అంతేగాని రోగాన్ని దాస్తే ఏమవుతుంది? రోగాన్ని దాస్తే రోగం పెరిగిపోతుంది, దేహం శిథిలం అయిపోతుంది, చివరికి కాష్టం మిగులుతుంది. అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహిస్తే ఏమవుతుంది? సమాజం చిందరవందరైపోతుంది, పోతే అశాంతి ప్రబలుతుంది, అరాజకం ప్రబలుతుంది. వీటిని అదుపు చేయాలంటే ఏం చేయాలి? సమాజంలో కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, ఆ కలుపు మొక్కలను తీసేయాలి. అందుకోసం అంతేగాని వందలాది మంది యూట్యూబర్లు ఉన్నారు, వేల మంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరి మీద కేసులు లేవే. కొద్ది మంది మీద ఎందుకు వస్తున్నాయి? డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? డైవర్షన్ అవసరం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా డైవర్ట్ చేశాడు, చివరికి ఫలితం ఏమైంది? ఎవరైనా ఏమీ లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఎవరైనా సర్వనాశనం అవుతారు, గద్దె దిగిపోతారు. కానీ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఏలూరులో జరిగిన క్రైస్తవ సభలో విద్వేషపూర్తి ప్రసంగాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు వస్తే హిందూ సమాజంలో ఎవరినైతే దేవతలుగా పూజిస్తారో, దేవతలుగా పూజలు అందుకుంటున్నారో వాళ్ళ మీద దుష్ప్రచారాలు, అదేవిధంగా రాక్షసులుగా ఎవరినైతే భావిస్తున్నామో ఆ రాక్షసుల పేర్లు తగిలించుకోవడం, ఆ రాక్షసులకి పట్టం కడుతూ ఆ రాక్షసులను కీర్తిస్తూ ప్రసంగాలు, ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లక్షణం. పోతే యూట్యూబ్స్ మీద ఇన్కమ్ మీద బ్రతుకుతున్నానని చెప్పాడు. యూట్యూబ్ ఇన్కమ్ మీద బ్రతకడానికి చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. చాలా సద్విమర్శలు చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుంది, సద్విమర్శల జోలికి ప్రభుత్వం పోదు. ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఇది మధ్యయుగం కాదు, ఇది రాజుల కాలం కాదు, ప్రజలే ప్రభువులు.
కాబట్టి సద్విమర్శని కూటమి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఉమ్, కానీ ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతని, విద్యార్థుల్ని, మొత్తం యావత్ సమాజాన్ని ఉమ్, పక్కదారి పట్టించే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలతో యూట్యూబ్ వ్యూయర్స్ సంఖ్యని, లైక్స్ని పెంచుకోవాలనుకోవడం మాత్రం ఉమ్, సమంజసం కాదని భావించి ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా వారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 9 కేసులు నమోదైనాయి. ఓకే. అంతేగాని ఈ డైవర్షన్ ఏముందండి? డైవర్షన్ ఇక్కడ డైవర్షన్కి ఏం డైవర్షన్ అంటే మేమేమన్నా దుర్మార్గ పనులు చేస్తే, ఏమన్నా మేము హత్యలు చేయిస్తుంటే రోజు ఉమ్, పోతే, అదే విధంగా మేమేమన్నా ఖజానాన్ని నిలువు దోపిడీ చేస్తుంటే, మేము అంతా మైనింగ్ ఇదంతా పోతే అక్రమంగా పాల్పడుతుంటే, అటవీ సంపదను కొల్లగొడుతుంటే, జంతు సంపదను కొల్లగొడుతుంటే, ఉమ్, పోతే రక్త చందనం స్మగ్లింగ్ చేస్తా ఉంటే, ఉమ్, అదే విధంగా కుల సమావేశాలు పెట్టి మా కులమే గొప్పదని చెప్పుకుంటుంటే, మత సమావేశం పెట్టి మా హిందూ మతమే గొప్పదని చెప్పుకుంటుంటే, ఉమ్, పోతే వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి వాటికి పాల్పడుతున్నాం అనుకోవచ్చు. ఉమ్, ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి లేక రాష్ట్రం అంతా 5 సంవత్సరాల పాటు అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఇన్వెస్టర్స్ ఆకర్షిస్తూ అందరు ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గేలాగా చూస్తూ యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే 25% పైగా పెట్టుబడులంతా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేలాగా అహర్నిశలు కష్టపడతా ఉంటే మాకు డైవర్షన్ పాలిటిక్స్ తో అవసరం ఏముంది? మేము సమాజ హితం కోసం, దేశభక్తి సేవతో కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నతాశయాలతో కలిసి మేమంతా కలిసి తపన పడుతూ ఉంటే, భరతమాత కీర్తి ప్రతిష్టలను పెంచాలా, తెలుగు తల్లి గౌరవాన్ని పెంచాలా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని వినివిధుల్లో రెపరెపలాడేటట్టు చేయాలనే ఉద్దేశంతో మేము తపన పడతా ఉంటే, చేతగాని వాడు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే రాజధాని గడ నిర్మించలేక ఒక ఇటుకురాయి పేర్చలేని వాడు, పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకుపోలేనాడు, ఎంతసేపుడు తెలుగుదేశాన్ని కూటమిని టార్గెట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా రాయలసీమలో వాళ్ళ హయాంలో ముఖ్యంగా కడప జిల్లాలో పోతే అభివృద్ధి నిరోధకులుగా ఉండి పులివెందులకు గడ నీళ్లు ఇవ్వలేని వాళ్ళు, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళు, వాళ్ళ సొంత స్టీల్ ఫ్యాక్టరీ ప్రయోజనాలు కాపాడుకుంటా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని నినాదాలు ఇస్తూ ఎప్పటికప్పుడు మొసలు కన్నీరు కార్చిన వాళ్ళు, వాళ్ళకి అవసరం అండి డైవర్షన్ పాలిటిక్స్, మాకేం అవసరం? ఓకే, రైట్. మరి ప్రధానంగా మనం చూస్తే సాయికృష్ణ కేసులో ప్రభుత్వానికి లేదా మీ పార్టీ పెద్దలకు ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేది నిజమంటారా? ఇది దీనికి సంబంధించి మీరేమంటారు? ఎవరికి ఇబ్బందికర అంశాలు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, లైక్ వాట్ ఎవర్ ఇట్. ఓకే, మా ప్రభుత్వంలో పెద్దలకి ఏమి ఇబ్బంది ఉంటుందండి? ఆ రావణ్ను ప్రశ్నించడం అనేది గొప్ప విషయం అండి. ప్రశ్నించమని ప్రముఖ నావలిస్ట్ త్రిపురనేని గోపీచంద్ గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి కుమారుడు త్రిపురనేని గోపీచంద్ గారు, ఆయన విషయంగా సాయికృష్ణ కేసులో అదేనండి చెప్తున్నాను. మీరు మొత్తం లోతుగా చదవాలి కదా. త్రిపురనేని గోపీచంద్ గారు అని వారికి తెలుసు, కోటేశ్వరరావు గారు పెద్దలకి తెలుసు త్రిపురనేని గోపీచంద్ గారు ఎవరో, ఆయన ప్రతిభా విశేషాలు ఏంటో. వారి నాన్న త్రిపురనేని రామస్వామి గారు ప్రతిభా విశేషాలు ఏంటో తెలుసు. వాళ్ళు హేతువాదం దగ్గర నుంచి రామాయణ మహాభారతాల్లో ఏ లోపాల దగ్గర నుంచి అన్నిటినీ వాళ్ళు విశదీకరిస్తూ, తండ్రి రామస్వామి చౌదరి గారు ఆయన చాలా గ్రంథాలు రాశాడు. ఆయన బ్యారెట్లా చేశాడు, ఐర్లాండ్ లో బ్యారెట్లా చేశారు. పోతే తెనాలి కేంద్రంగా ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన తెలుగు నుడికారం సొంపులు వంపులన్నింటినీ ఆయన బ్రహ్మాండంగా ఆకాశపథంలో నిలిపాడు. పోతే ఆయనకి అనేక మంది శిష్య ప్రశిష్యులు ఉన్నారు. ఆయన కుమారుడే త్రిపురనేని గోపీచంద్ గారు. చాలా ఆయన ఇప్పుడు లేరు, గతించారు. వారి కొడుకు సినిమా యాక్టర్ సాయి చంద్ గారు. పోతే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎందుకు ప్రస్తావించానంటే వారి విషయం ఇక్కడ రావణ్ ప్రశ్నించడం నేర్పినందుకు నానక అంకితం అంటాడు ఒక గ్రంథం. తన చీకటి గదులు అనే నవల ఆయన రాశాడు. పోతే అట్లాగే అనేక గ్రంథాలు రాశాడు ఆయన. ఆ చీకటి గదులు అనే నవల వారి తండ్రికి అంకితం ఇస్తూ ప్రశ్నించడం నేర్పిన నాన్నకి అంకితం అంటాడు. అంటే హేతువాద పద్ధతుల్లో రీజనింగ్తో, ఇండక్టివ్ రీజనింగ్తో ప్రశ్నించడం నేర్పినందుకు నాన్నకి అంకితం అని. ప్రశ్నించడంలో తప్పు లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. అయితే అది సద్విమర్శగా ఉండాలా, హేతుబద్ధంగా ఉండాలా. అంతేగాని పాపం పోతే ఆయన రావణ్ అనే అతను మాకేమి టార్గెట్ అండి?
నిన్న మొన్నటి దాకా ఆయన ఎవరో తెలియదు లోకానికి. ఓకే. ఏదో యూట్యూబర్ గా కొద్ది మందికి ఎవరన్నా ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొద్ది మందికి తెలుసు ఆయన పేరు, కొద్ది మందికి. అంతేగాని ఈ రోజు గత వారం రోజులుగా సెన్సేషనల్ గా ఆయన పేరు అన్ని ఛానల్స్ లో ప్రసారం అవుతుందంటే ఇక్కడ నొటోరియస్ గా కీర్తి తెచ్చుకోవాలనుకుంటారు కొంతమంది. నెగిటివ్ మార్గంలో త్వరగా పైకి రావచ్చు. ఒక మనిషికి మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరు రావాలంటే ఏముంది, 24 hours లో బాగా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి కొంతమంది నెగిటివ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది ఇతను చేసిన తప్పు. పోతే ఇప్పుడు అసలుకి ఒక మత మహాసభలో పాల్గొన్నప్పుడు మతాన్ని గురించి చెప్పుకో. నువ్వు క్రైస్తవ మత గొప్పతనాన్ని, అన్ని మతాల సారాంశం ఒకటేనని మేము భావిస్తామండి కూటమి ప్రభుత్వం. అన్ని మత సారాంశం, అన్ని కులాలు గొప్పయేనండి, అన్ని కులాలకి గొప్ప వృత్తులు ఉన్నాయండి. ఆ వృత్తులు లేకపోతే సమాజం ఇప్పుడు కుమ్మరి కావాలండి, కమ్మరి కావాలండి, మేదరు కావాలండి, వడ్రంగి కావాలా, రజిక కావాలా, సహస్ర వృత్తులు, సమస్త వృత్తులు, సహస్ర వృత్తులు మాకు లేనిదే ఈ సమాజం నడవదనే భావంతో కూటమి ప్రభుత్వం ఉంది. అదే విధంగా కులకుద్యాలు ఉండకూడదు, మత మౌఢ్యాలు ఉండకూడదు, మత సామరస్యం ఉండాలా. పోతే అన్ని మతాల సారాంశం ఒకటే అని చెప్పి గౌరవించే మేము, మీరు ఏలూరులో క్రైస్తవ సభలో క్రీస్తు గొప్పతనాన్ని చెప్పండి, యెహోవా గొప్పతనాన్ని చెప్పండి. అదేవిధంగా బైబిల్ గ్రంథం గొప్పతనం చెప్పండి. అంతేగాని ఆ మత మహాసభలో రాజకీయాలు, కులాలను గురించి, మతాలను గురించి, పోతే ఇతర హిందూ గాడ్స్ ను గురించి తీవ్రమైన వ్యతిరేక భావంతో మీ వైఖరిని వెదజల్లడం, అదే విధంగా జరుగుతున్న ప్రస్తుత పరిణామాల మీద మీరు సహేతుకంగా మాట్లాడకుండా మీ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు మాట్లాడినప్పుడు వాటి మీద కేసులు బుక్ చేయకుండా వదిలేస్తే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది తయారుగారా? భయం ఉంటుందా? రాజ్య భయం లేకపోతే ఎలా? పెద్దల భయం ఉండాలా, గురువు భయం ఉండాలా, రాజ్య భయం ఉండాలి. రాజ్యం అంటే రాజు అంటే ఇప్పుడు రాజులు లేరు, ప్రభుత్వ భయం ఉండాలా. కాబట్టి ఏమీ లేకపోతే ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా వాళ్ళ వివేకానికి, వాళ్ళ వివేచనకి వదిలితే ఇంత వయసు వచ్చేసి వాళ్ళు వివేకవంతులుగా లేకుండా, వివేచన లేకుండా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నప్పుడు కేసులు బుక్ చేయక ఏం చేస్తారు? అదే జరిగింది. ఈ కేసులు బుక్ చేయడం వెనుక కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వస్తున్నటువంటి డైవర్షన్ ముద్రను మీరు ఎలా తిప్పికొడతారు దానికి సంబంధించి? ఇప్పుడు దాకా నేను చెప్పింది డైవర్షన్ ముద్రనంటే వాళ్ళు గద్దెనెక్కడానికి చాలా తహతహలాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన నెల తర్వాత 40 days లోపు ఢిల్లీకి వెళ్ళారు, జంతర్ మంతర్ దగ్గరికి పోయి మా ప్రభుత్వం రద్దు చేయమని పోయారు. అంటే ఆయన కేసులు ఉన్నాయండి. ఢిల్లీలో 18 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 18 ఉన్నాయి. రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆయన ముఠా అంతా చాలా నేరాల్లో ఉన్నారు. వీటన్నిటి అసలు ఆయన పదవి లేకపోతే బ్రతకలేడండి. పోతే ఆయన రాజకీయాల్లోకి ఆశయాలతో రాలేదు, ఆశలతో వచ్చాడు. పోతే అదే విధంగా సంపాదించుకోవడానికి వచ్చారు, అదే విధంగా పెత్తనం చేయడానికి వచ్చారు. ఇక్కడ ఆశయాలు ఏమున్నాయండి? దేశభక్తి, సేవా నిరతి ఏముందండి? ఆ దిశలో ఆయన పెరగలేదు. పోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు తాతాలు ఆడతారు అధికారం కోసం. ఏదో ఒక బురద చల్లుతానే ఉంటారు, నిరంతరం బురద చల్లుతుంటారు. ఏమి లేకుండా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎన్నెన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తెలుగు ప్రజలకు బాగా నేర్పించారు. యథా రాజా తథా ప్రజ. పోతే రాజు పద్ధతిగా ఉంటే ప్రజలంతా పద్ధతిగా ఉంటారు. రాజు దారి తెప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు యువతరం కూడా అదే దారిలో నడుస్తుంది. కొంతమంది చెడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళ ఎంతసేపటికి వాళ్ళకి దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ కేసులన్నింటినీ మాఫీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే దుష్ప్రచారం ఒకటే మార్గం. కాబట్టి కులాలు, మతాలు, ప్రాంతాలు చిచ్చు పెట్టాలా. పోతే ఏమీ లేకుండా అచ్చెన్నాయుడిని ఏం చేశారండి? రాష్ట్రం అంతా తిప్పారు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాండి. అదేవిధంగా దేవినేని ఉమాని ఏం చేశారు? ధూళిపళ్ళ నరేంద్రని ఏం చేశారు? లేకపోతే కొల్లు రవీంద్రన్ ఏం చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారిని బస్సులో నిద్రపోతుంటే ఏం చేశారు? ఏమీ లేకుండా వాళ్ళ గిట్టని వాళ్ళ మీద ఎన్ని దౌర్జన్యాలు, దాడులు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆఖరికి కుప్పంలో ఎవరైనా పోతే అసలుకి అంత దౌర్జన్య పూర్తిగా వ్యవహరించే శక్తి ఉందండి. ఆ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, పోతే నగర పంచాయతీ సభ్యుల్ని, నగర పంచాయతీకి ఎన్నికే కౌన్సిలర్ని, అదేవిధంగా సొసైటీల్లో ఎంత బీభత్సకాండకు పాల్పడ్డారు వాళ్ళు. పోతే వాళ్ళ నైజం అది, దుష్ట ప్రవర్తన. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు అది. పోతే ఆ అలవాటు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని సామెత.
కాబట్టి వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలా, అది లేదు. పోతే ఇది ప్రజాస్వామ్యం అనుకోవట్లేదు వాళ్ళు. పోతే చట్టాల్లో లొసుగుల్ని బాగా గమనించారు. పోతే న్యాయస్థానాల్లో కేసులు వకీలుడు ఎక్కువ ఉంది. ఆ కేసుల పరిష్కారం చాలా టైం తీసుకుంటుంది. వాటిని ఎలా దుర్వినియోగం చేయాలా అనేది అంతకుముందు ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు రావాల్సి వచ్చేది హైదరాబాదు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ప్రజాసేవకు సమయం రావడం లేదు, పైగా సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ చెప్పాడు. ప్రతి శుక్రవారం రావాలనేది మధ్యలో ఒక్కసారి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత పిలిచారు. మరలా ఏమైందో తెలియదు. ప్రతి శుక్రవారం రాకుండా మానేశాడు. అది ఇప్పుడు జరుగుతున్న తంతు. వాళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రోత్సహిస్తున్నారు. పోతే సోషల్ మీడియాని కోచింగ్లు జరుగుతా ఉన్నాయి ఆ ప్యాలెస్ల్లో, వాడి పార్టీ ఆఫీసుల్లో. పోతే ఈ దుష్ట ప్రవర్తన అనేది వాళ్ళకి సహజ సిద్ధం అయిపోయింది. కాబట్టి విజయ్ భాస్కర్ గారు, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ నాయకులు. నమస్కారం సార్, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్ సార్, మనం చూస్తూ ఉన్నాం ఈ సాయికృష్ణ విషయమే కానీ రావణ్ విషయమే కానీ, అంటే ఏపీలో అయితే చాలా పొలిటికల్గా హీట్ పెరిగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఈ రెండు విషయాలలో. మరి ఈ విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు పైన విపక్షంగా మీరు గట్టిగా నిలదీయడంలో విఫలమయ్యారంటారా? ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్వాపరాలు ఇంకెందుకు రాలేదు ఇప్పటివరకు కూడా? జాప్యం ఎందుకు జరిగిందంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు అంబటి రాంబాబు గారి దగ్గరకు వచ్చిన తర్వాతనే, అంబటి రాంబాబు గారు జగన్ గారిని ఆహ్వానించిన తర్వాతనే, జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్ గారు ప్రశ్నించిన తర్వాతనే హుటాహుటిన చంద్రబాబు గారు వచ్చి ఆ కుటుంబాన్ని పిలిపించుకొని సిట్టు వేయడం జరిగింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. సాయికృష్ణ కేసు విషయం, ఇక్కడ సాయికృష్ణ కేసు విషయము ప్రభుత్వం తప్పు చేసి వైఎస్ఆర్సీపీ నిలదీయడంలో విఫలమైంది ఏంటి నాకు అర్థం కాలేదు. లాకప్ డెత్ అండి జరిగింది. లాకప్ డెత్ జరిగి భారతదేశంలో కొన్నెన్నడూ లేని విధంగా ఆ బాబు బూడిద కూడా మాయం చేసిన ఘటన అది. మాయం చేసిన ఘటన. ఆ ఘటనని ప్రభుత్వం తప్పు చేసి మళ్ళీ ప్రతిపక్షం నిలదీయడంలో విఫలమయ్యేది ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అధికారం వచ్చిన ప్రభుత్వంలో అధికారులు వెనక ఎంతమంది ఉన్నారు? అందుకే కదండి మేము ఆ తల్లి సిబిఐ ఎంక్వైరీ కోరింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఆమె అడుగుతుంది. నా బాబుకు న్యాయం జరగాలనే కదా ఆమె కన్న తల్లి కడుపుతో తప్పలాడుతుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని లాకప్ లో ఎన్ని దారుణాలు జరిగినాయి. క్రాంతి కుమార్ ఎందుకు మరణించారనేది ఆయన వీడియోలోనే చెప్పారు కదా. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనేది ఆయన వీడియోలోనే చెప్పారు కదా. ఇట్లా లాకప్ డెత్లు ఏంటండి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం బలహీనుడికి ఎక్కడన్నా అన్యాయం జరిగితే, ఎవరన్నా బలహీనుడి మీద దౌర్జన్యం చేస్తే ఆ బలహీనమైన ప్రజలు రక్షణ కోసం రక్షణ పడ నిర్ణయం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అవునండి. ఆ బలహీనుడిని పోలీస్ స్టేషన్కి వెళ్తే లోపల పెట్టేసి అడిగేవాడు ఎవరు లేరులే, వీళ్ళకి ఇతనికి తండ్రి లేడు, వీళ్ళు బలహీన వర్గాల వాళ్ళు, వీళ్ళని ఏం చేసినా మనల్ని ఎవరు అడగరని చెప్పేసి ఆ పోలీసులే చంపేస్తే ఇంకెవరిని అడగాలండి? సామాన్యులకు రక్షణ కల్పించడానికి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సామాన్యుడికి రక్షణ కల్పించడానికే రాజ్యాంగ వ్యవస్థ ఉంది. సామాన్యుడికి రక్షణ కల్పించడానికే ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. అలాంటిది సామాన్యులు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సామాన్యుల్ని చంపేస్తే ఎలాగండి నాకు అర్థం కాలేదు. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి రావణ కేసు ఒకటి వెలుగులోకి తెచ్చారు. ఈ రావణ మాట్లాడిన మాటలు ఇంకెవరు ఇంతకు ముందు మాట్లాడలేదండి. రావణ మాట్లాడిన మాటలు ఇంతకు ముందు ఎవరు మాట్లాడలేదా? పోనీ రాజ్యాంగ వ్యవస్థ కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, మన కాన్స్టిట్యూషన్ లో కానీ ఒక శ్లోకం కానీ, ఒక రూల్ కానీ, ఒక జీవో కానీ, ఒక చట్టం కానీ వస్తే అది
అధినేత దగ్గర నుంచి సామాన్యుడి వరకు అందరికీ వర్తింపజేస్తుందా చేయదా? చేస్తాయి కదండి. చేస్తది కదా. అవునవును. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒకలాగా, ఉమ్, రావణ్ మాట్లాడితే ఒకలాగా, ఒకే పదం ఎలా తీసుకుంటారండి? ఎలా తీసుకుంటారు? ఈ రోజు రావణని అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుంటే ఉమ్, ప్రభుత్వం పూర్తిగా తప్పటడుగు వేసింది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోలేదంటారా? అదే అదే వాయిస్లో నేనేం ఒకటే అంటున్నానండి, రావణ్ క్లియర్ గా ఓట్ చేసి మాట్లాడాడు. నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పారు. అవునా? యాజ్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే మాట్లాడారు కదా. మరి చట్టం ఇద్దరికి ఒకేలాగా వర్తించాలి కదా. చట్టం ఇక ఒకేలాగా వర్తించాలి కదా. ఈ రోజు రావణ్ అరెస్ట్ చేయడం వల్ల ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారనేది సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్ అన్ని వస్తున్నాయి కదా, మీకు కూడా తెలుస్తుంది కదా. మరి మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లోకేష్ బాబు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అని అట్లానే చిదంబరం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఇప్పుడు తాతంశెట్టి నానాజీ గారు ఏమన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరెవరు ఏమన్నారో ప్రతిదీ వీడియో క్లిప్పింగ్స్ వస్తున్నాయి కదా. మరి చట్టం అందరికీ సమానమైనప్పుడు అన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు కేవీఆర్ ని ఈ రావణ్ణి మాత్రమే అరెస్ట్ చేసి సామాన్యుల్ని భయపెట్టాలని చూస్తుంది? చట్టం ఒకేలాగుంటే అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, బండారు సత్యనారాయణ గారిని కావచ్చు, తాతంశెట్టి నానాజీని కావచ్చు, చింతమనేని ప్రభాకర్ ని కావచ్చు, ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క క్లిప్పింగ్ తీసుకొని, ఇంక్లూడింగ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే బలహీనులు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టేసి భయభ్రాంతులు గురి చేస్తే ఇంకెవ్వరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పితే ఏమన్నా ఉందండి? అందులో ఏమన్నా ఉందా? బలంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ప్రజల్లోకి? ఒక్క మాట లాకప్ డెత్ చేసి సాక్ష్యాలతో సహా దొరికిపోయి ఒక పసిపిల్లవాడిని తీసుకొచ్చేసి లాకప్ ను చంపేసి బూడిది కూడా మిగతలేకపోతే ఇంతవరకు నేరస్తులు దొరకలా, ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ పూర్తి కాల. సుగాలి ప్రీతి కేసు ఎప్పుడో జరిగితే అధికారం రాగానే మొట్టమొదటి కేసు టేకప్ చేస్తారన్న నేరస్తులు దొరకల. 33,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేస్తే నేరస్తులు ఇంతవరకు దొరకల. ఒక పసిబిడ్డ మిస్ అయిపోయి కనీసం ఆచూకీ కూడా తెలియకపోతే దాని నేరస్తులు ఇంతవరకు దొరకల. ఒక అమాయకురాల్ని 9 మంది మానభంగం చేసేసి ఆమెను ప్రెగ్నెంట్ చేసేసి చివరికి దాని నేరస్తులు దొరకల. మర్డర్లు చేసిన వాళ్ళ నేరస్తులు దొరకరు, కిడ్నాపులు చేసిన వాళ్ళ నేరస్తులు దొరకరు, వీళ్ళందరూ నేరస్తులు దొరకరు. కానీ రావణు ఒక మీడియాలో తన అభిమాన నటుడు అన్న మాటల్ని తిరిగి మళ్ళీ మాట్లాడితే హుటాహుటీన ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చి 130 కేసులు, మళ్ళీ ఇంకా ఎన్నో ఉన్నాయంట, కేసుల మీద కేసులు పెట్టేసి. ఇంకొక విషయం అండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఒక విషయం చెప్తున్నాను. పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అనుకోండి ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు అనుకుందామండి, పోలీస్ స్టేషన్ మీద గోడలు దూకి దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవండి. గోడలు దూకే వాళ్ళ మీద కేసులు ఉండవు. ఆ విజువల్స్ మీకు కనపడట్లేదా? పోలీసులను నెట్టి పోలీసుల మీద దౌర్జన్యం చేసి పోలీస్ జీపుల మీద కోడిగుడ్లేసి దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవా? ఒక్కరి మీద కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్ గోడ దూకి పోలీస్ కస్టడీలో ఉన్న రావణ్ణి చంపుతామని మాట్లాడుతున్న వీడియోలు మీ దగ్గర లేవా? సీసీ ఫుటేజీలు లేవా? అందరికీ సోషల్ మీడియాలో కనపడుతున్నాయి, రాష్ట్ర ప్రజలందరికీ కనపడుతున్నాయి, మీడియా అందరూ చూపిస్తున్నారు విజువల్స్. కానీ అక్కడున్న పోలీసులకు మాత్రం అది
చిక్కట్లేదా? ప్రభుత్వానికి అవి దొరకట్లేదా? వాటి మీద కేసులు ఉండవా? అవి నేరాలు కాదా? మాట్లాడితేనేమో నేరమా? దౌర్జన్యం చేస్తే, దాడులు చేస్తే అవి నేరాలు కాదా? వాటికి శిక్షలు ఉండవా? ఏంటండి ఇది? అసలు లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతుంది? ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గోవిందా, సూపర్ 6 గోవిందా, ఆడబిడ్డల మాన ప్రాణాలు గోవిందా, ఇచ్చిన హామీలు గోవిందా, పోలీసు తక్షణ చర్యలు గోవిందా, ఇక్కడ వ్యవస్థలు పనిచేయట్లేదు గోవిందా, ఆంధ్రప్రదేశ్ భూములు గోవిందా, నిధులు గోవిందా, అప్పుల విషయంలో చెప్పిన మాటలన్నీ గోవిందా, రాజధాని మీద ఇచ్చిన హామీలు గోవిందా, డెవలప్మెంట్ అన్న విషయం గోవిందా, ఈ అన్నిటిని పక్కదారి పట్టించడం కోసం రావడం మీద కేసులు. మరి గట్టిగా నిలదీయాలి కదా, ప్రతిపక్షంగా మీరున్నప్పుడు దాన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయాలి కదా, ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు ఏంది వాస్తవం ఏంది అనేది. ఇప్పుడు చెప్పాను కదండి, ప్రతి సమస్య మీద మా అధినేత మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి సమస్య మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము. ప్రశ్నించే దానికి ఇట్లాంటి చిన్న సామాన్యుల మీద కేసులు పెట్టేసి ప్రశ్నించే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. భాస్కర్ గారు ఒక మాట భాస్కర్ గారు, నేను ఓపెన్ చేసినప్పుడు భాస్కర్ గారు గతంలో వాళ్ళు ఇది మాట్లాడారు, అది మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడో ఆమె ముంబాయి నటి విషయాన్ని వెలికి తీసి తప్పు చేసిన అధికారులందరినీ సస్పెండ్ చేశారు కదా. అట్లానే ఈ 2 ఏళ్లలో గత ప్రభుత్వంలో తప్పు చేసిన అక్రమ అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేశారని చెప్తున్నారు కదా విజయభాస్కర్ గారు. అక్రమ అరెస్టు చేసిన అధికారులని అందరినీ, ఎప్పుడు విషయాలైనా ఇప్పుడు ప్రభుత్వం రీఓపెన్ చేయొచ్చు కదా కేసులు, అందరినీ తప్పులు చేసిన అధికారులు అందరినీ, అప్పుడు తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎందుకు మీరు సుమోటోగా తీసుకొని అందరి మీద కేసులు బుక్ చేసి అందరినీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? అంటే సామాన్యుల్ని, సోషల్ మీడియా వాళ్ళని, ఈ చిన్న రావణు, కేవీఆర్ లాంటి వాళ్ళని, వీళ్ళని మాత్రమే మీరు అరెస్ట్ చేస్తారా? వీళ్ళకి మాత్రమే మీరు సామాన్యుల్ని మాత్రమే భయపెడతారా? మీరు చెప్పేవన్నీ నిజాలైతే, మీరు నిజంగా ల్యాండ్ ఆర్డర్ ఫాలో అయితే, మీరు చట్టాన్ని ఫాలో అయితే, ప్రభుత్వాన్ని మీరు సక్రంగా నడుపుతుంటే, మీకు ఏ భయమో లేకపోతే, మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారు? ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు? విజయభాస్కర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ప్రధానంగా అయితే వినిపిస్తున్నటువంటి వాయిస్ మనం వింటా ఉన్నాం. సో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక కేసుని పక్కతో పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క జర్నలిస్ట్ని తెరపైకి తెచ్చారు అంటూ కూడా వినిపిస్తున్నటువంటి వాయిస్కి సంబంధించి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఇవాళ ఏదో కొత్తగా ప్రారంభమైంది కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లేదా ఇతర శక్తులు అటువంటి ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటి ఒక నిరంతర ప్రక్రియ. ఎవరైనా పనిగట్టుకొని చేస్తున్నారా లేదా పనిగట్టుకొని చేయట్లేదా అనేటువంటి దాన్ని మనం తేల్చలేం. కానీ మొత్తం మీద డైవర్ట్ అయిపోయింది. మీడియాలో ఈ అంశాల గురించి చర్చలు పెట్టడం ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నది అనే దానికి నిదర్శనం. ఒక విధంగా చెప్పాలంటే మీడియా కూడా దానికి గురైంది. సరే, సోషల్ మీడియా మీద ఎవరికి నియంత్రణ ఉండదు, కానీ ప్రధాన ప్రవంతి మీడియా మీద నియంత్రణ ఉంటుంది, యాజమాన్యాల నియంత్రణ ఉంటుంది. అయినా కానీ ఈ విధమైనటువంటి డైవర్ట్ అయినటువంటి అంశాల మీద కేంద్రీకరించడం అనేది మీడియా గతంలోనూ చేసింది, ఇప్పుడు కూడా చేసింది. ఇది మీడియా మీద ఉన్నటువంటి నా యొక్క సాధారణమైనటువంటి విమర్శ. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద ప్రశ్న రావణ్ లేకపోతే కేవీఆర్ వాళ్ళు వీడియోలో ఏం పెట్టారు, వాళ్ళు ఏం భాష పెట్టారు అనేటువంటి దానికి వస్తే, ముఖ్యంగా ప్రశ్న రావణ్
భాష అనేటువంటిది అది ఆమోదయోగ్యం కాదు, సభ్య సమాజం దాన్ని అంగీకరించకూడదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. విమర్శ చేయండి, ఏమైనా విమర్శ చేయండి, ఎంతటి తీవ్రమైనటువంటి విమర్శలు చేయండి, కానీ అసభ్యకరమైనటువంటి లేకపోతే అభ్యంతరకరమైనటువంటి భాష అది మాత్రం ఎవరు కూడా వాడటానికి సభ్య సమాజం అంగీకరించదు. ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెప్పారు, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోపీచంద్, నిజంగా వాళ్ళు కనుక ఇప్పుడు బతుకుంటే వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు లేదా పురాణాల్లోనూ లేదా ఇతిహాసాల్లోనూ ఉన్నటువంటి వాటి మీద వాళ్ళు లేవనెత్తినటువంటి వాదనలు చూస్తే మా మనోభావాలు గాయపరిచారని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టింటుండేవారు. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే, ఇంతకుముందు గతంలో చూసాం, తెలంగాణలో బైరి రమేష్ అయ్యప్ప స్వామి గురించి చేసినా లేకపోతే ఇంకోటి చేసినా అప్పుడు కూడా నేను చెప్పింది ఒకటే, భాష అనేటువంటిది అభ్యంతరకరం, అందులో భావం అనేటువంటి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా లేదా అనేటువంటిది ఒక సమస్య. అయ్యప్ప స్వామి ఎట్లా పుట్టాడు అని చెప్పేసి బైరి నరేష్ మొరటి పద్ధతుల్లో చెప్తే, లేకపోతే అయ్యప్ప స్వామి గురించి మొరటి పద్ధతుల్లో చెప్తే, చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు భక్తి పద్ధతుల్లో చెప్పారు. కంటెంట్ ఒకటే, కానీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన దాన్ని ఏమో తోటి స్వీకరించండి, అదే బైరి నరేష్ చెప్పినటువంటి దాని మీద ఈ హిందుత్వ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వివాదం చేసి ఏ విధమైనటువంటి చేశారు చూసాం. ఇప్పుడు ప్రశ్న రావణ్ తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒకే తప్పు మీద ఇన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అనేటువంటిది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి వ్యవహారం. ఆ విధంగా ఒకదానిలో బెయిల్ వస్తే మరొకటి, ఒకదానిలో బెయిల్ వస్తే మరొకటి, ఒకదానిలో బెయిల్ వస్తే మరొకటి. ఇటువంటి పనులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ప్రత్యర్థులను వేధించడానికి ఇదే విధమైనటువంటి టాక్టిక్స్ ని అమలు జరిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లలో 3 పార్టీల కూటమి కాళ్ళు పెట్టి వాళ్ళ మద్దతుదారుల ద్వారా అదే పని చేయిస్తున్నారు అనేది నా అభిప్రాయం. రెండోది, సాధారణ కేసులు పెట్టండి, రావణ్కైనా ఎవరికైనా ఒకటే రూల్, కానీ ఉపా కేసు పెట్టారు. గతంలో త్రిపులో మన రఘురామకృష్ణరాజు గారి మీద దేశద్రోహం కేసు పెట్టి ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం అభాసుకోలేదో, ప్రశ్న రావణ్ మీద ఉపా కేసు పెట్టడం ఏంటండి? మిగతా చట్టాలు లేవా? ఉపా కేసు పెట్టడం ఏంటి? అందువలన ఎవరినైనా కానీ ఉపా కేసు పెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక ఫ్యాసిస్టిక్ చట్టం, అది నిరంకుశమైనటువంటి అత్యంత నిరంకుశమైనటువంటి చట్టం అది. ఆ కేసుల్లో అతను మాట్లాడిన దాని మీద కోర్టులేమో బెయిల్ ఇస్తాయి ఒకవైపు, ఆ బెయిల్ ఇస్తా ఉంటే ఆ బెయిల్ ని మళ్ళా దాన్ని తట్టుకోలేక కొత్తగా ఉపా కేసు పెడతారు అదే నేరం మీద. ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇట్లా దీన్ని ప్రశ్నిస్తున్నానంటే రావణ్ని నేను సమర్థిస్తున్నట్టు కాదు, నేను మళ్ళా చెప్తున్నా, పదే చెప్తున్నా. ఈ ప్రభుత్వానికి ఉపా కేసు పెట్టాల్సినటువంటి నేరం ఏముందో అందులో అనేటువంటి ప్రశ్న. అదే విధంగా సాయి కృష్ణ ఉదంతంలో మరి లాకప్ డెత్ అయితే దాన్ని మూసిపెట్టడానికే చూశారు కదా తొలి రోజుల్లో. ఏదో ఒక పార్టీ, వైసీపీనా లేకపోతే ఇంకోళ్ళ పేరు అనవసరం, ఒక పార్టీ ముందుకు తీసుకొచ్చిన తర్వాతనే కదా ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది. ఎందుకని మూసిపెట్టడానికి ప్రయత్నించారు? ఎందుకని మూసిపెట్టడానికి లాకప్ డెత్ ని లేకపోతే మిస్సింగ్ కేసుని, ఇప్పటికీ మిస్సింగ్ కేసు అని అంటున్నారు, అతను చనిపోయాడని ఎక్కడ చంపారని కానీ ఎక్కడ చెప్పట్లేదు. కానీ మళ్ళా కొత్త కథలు, ఆ పోలీస్ స్టేషన్ భవనం మీద కొన్ని ఎముకలు దొరికాయట, కొన్ని బూడిదలు దొరికాయట, ఏదో ఒక చైన్ దొరికిందట. ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇవన్నీ మీడియాకి ఎందుకు లీకులు ఇస్తున్నారు? దాని పర్పస్ ఏమిటి? ఇవన్నీ కూడా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకని సాయి కృష్ణ నేరం చేస్తే, లేకపోతే అతని మీద రెవెడీ షీట్ ఉంటే, లేకపోతే ఇంకోటి ఉంటే చట్టాలు ఉన్నాయి, వాటిని మీరు చేయండి. కానీ లాకప్ డెత్ చేయడానికి పోలీసులకి, లేదా మిస్ చేసి అసలు అదృశ్యం చేయడానికి, ఇప్పుడు ఇట్లాంటి అదృశ్యాలు లేకపోతే లాకప్ డెత్లు, పోలీస్ స్టేషన్ లో చంపేయడాలు,
లాటిన్ అమెరికా దేశాల్లో ఉమ్, నిత్యం జరుగుతుంటాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో. మరి మన లాటిన్ అమెరికా సంస్కృతి ఏమండి ప్రజాస్వామిక సంస్కృతి. అందుకని దీనికి సంబంధించి నిజాలు తేలుస్తారా, ఉమ్, ఎన్ని రోజులు తేలుస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఉమ్, సరే తేల్చనివ్వండి, తేల్చిన తర్వాత దాని గురించి మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవచ్చు. కానీ రావణ్ మీద ఉపా చట్టం పెట్టాల్సినంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఏమున్నాయి? అదే సార్ మొత్తానికైతే సాయికృష్ణ కేసుని పక్కదారి పట్టించడానికే ఇలాంటి కేసులు పెట్టి ముందుకు వస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం అనుకోవచ్చు అంటారా సార్? ఎవరైనా విమర్శలు చేయొచ్చు, కానీ అది అందుకనే నేను ముందే చెప్పాను, కావాలని చేశారా లేకపోతే ఎలా చేశారు అనేటువంటి దానిలోకి మనం ఆ కంతంలోకి దూకి చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఉమ్, అవును, డైవర్ట్ అయింది, మొత్తం మీద డైవర్ట్ అయింది. ఈ డైవర్షన్ నుంచి ఎవరైనా అధికార పార్టీ గాని లేదా ప్రతిపక్ష వైసీపీ గాని లబ్ధి పొందగలము అని అనుకుంటే అది వాళ్ళ యొక్క దురాశ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే జనం కొద్ది రోజులు చూస్తారు, కొద్ది రోజులు చూసిన తర్వాత ఎన్ని రోజులు రావణ్ గురించి సాయికృష్ణ గురించి ఎన్ని రోజులు ఆసక్తికరంగా ఉంటది అంటే కొద్ది రోజులు, కొద్ది నెలలు. తర్వాత మళ్ళా రోజువారీ సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ముందుకు వస్తాయి. నేను చెప్తున్నా, ఈ పార్టీలు, రెండు పార్టీలు కూడా అసలైనటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి ఎప్పుడండి వేతనాలు సవరించింది? 2007. మనం 2026లో ఉన్నాం ఇప్పుడు. ఎందుకని 2 సార్లు అధికారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒకసారి అధికారంలో 5 ఏళ్ళు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వేతనాలను సవరించాలనేటువంటి దృష్టి వాళ్ళకి లేదా అసలు అక్కడ ఎవ్వరు అడగలేదా? ఆంధ్రప్రదేశ్ లో అందరూ అడిగారు, వాళ్ళకి తెలుసు. కానీ 2 పార్టీలు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అసలు ఆ సమస్య గురించి లేనట్టే ఉంటారనమాట. అసలు ఏమీ తెలియనట్టు అంత అమాయకత్వం నటిస్తున్నారు. ఎందుకని సవరించరు? పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అరకొరగా సవరించారు, అది వేరే అంశం. ఆ మాత్రమైనా గాని సవరించాలనేటువంటి దృష్టి ప్రభుత్వానికి లేదా? పోనీ కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకంలో అరకొరగా సవరించింది కదా, అప్పుడైనా దాన్నైనా చూసి ఆంధ్రప్రదేశ్ లో అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు సవరించాలా, వాళ్ళకి కనీసం సాధికారత కల్పించాలా అనేటువంటిది ఎందుకని మాట్లాడరు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో మామిడికాయలు, సీజన్లో వచ్చే మామిడికాయలు, పొగాకు, లేకపోతే ఇట్లాంటి విషయాలన్నీ బాగా కనిపిస్తాయి. మంచిదే, కాదన్ను, అవి రైతుల సమస్యలే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వీటి గురించి ఎందుకని అసంఘటిత కార్మికులకు వేతనాలు పెంచమని ఎందుకని డిమాండ్ చేయరు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళెందుకు డిమాండ్ చేయలేదు? అందుకని ఎవరు ఆడే నాటకం వాళ్ళు ఆడుతున్నారు. ఎవరికి ఏ అడ్వాంటేజ్ ఉంటే దాన్ని ఉపయోగించుకో. సార్ మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు రామకృష్ణ గారు వచ్చారు, జనసేన నాయకులు. సార్ మీరు చెప్పండి, మొత్తానికైతే ఏపీలో పొలిటికల్ డైవర్షన్ నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. సాయికృష్ణ టాపిక్ని, ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఉంది, ఇప్పుడు రావణ్ విషయాన్ని లేవనెత్తా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? మొట్టమొదటిగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. పొలిటికల్ డైవర్షన్ అనేది ఏం లేదు సార్. ఎందుకంటే మామూలుగా పంచాయతీరాజ్ యాక్టివిటీస్ జరగాల్సిన పంచాయతీరాజ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, విద్యా శాఖలో జరగాల్సిన విద్యాశాఖలో జరుగుతున్నాయి, అలాగే పర్యావరణం, ఇవన్నీ కూడా పరిపాలనా కార్యక్రమాలు మామూలుగా జరుగుతున్నాయి. ఒకటే పొలిటికల్ డైవర్షన్ అనేటువంటిది ఏమి ఉండదండి. ఆల్రెడీ ఆ కేసు గురించి మాట్లాడుతున్నారు, ఆ కేసు గురించి నడుస్తూ ఉంది, ఆ కేసుకు సంబంధించినటువంటి కమిటీలు వేసారు, తర్వాత సిట్ వేసారు, ఇవన్నీ కూడా అవి జరిగాయి. ఇందులో ఏమీ ఇది లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు కృష్ణ రావణ్ కేసు అనేటువంటిది నిజంగా అది చాలా దౌర్భాగ్యం. ఎందువల్ల దౌర్భాగ్యం అంటే అది వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్,
అన్ని కూడా టూ మిస్యూజ్ అనమాట అండి. టూ మిస్యూజ్ చేసి తర్వాత తిరిగి మళ్ళీ దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు రోజు అన్నటువంటి సందర్భం ధీటుగా సమాధానం చెప్పే సందర్భం ఇట్స్ డిపెండింగ్ మోడ్. అంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని భార్యల్ని అందరినీ అంటూ ఒక పక్క నుంచి ఎక్కడికక్కడ వైజాగ్ లో కానీ లేకపోతే ఇంకో చోట కూడా అక్రమంగా నిర్బంధిస్తూ అక్కడ ఉండేటువంటి యూత్ గా ఉండేటువంటి జన సైనికులను దారుణంగా రెచ్చగొడుతూ అలాంగ్ విత్ ఉమెన్ మినిస్టర్ అయినటువంటి ఆ రోజు రోజా గారు కూడా మిడిల్ ఫింగర్ చూపించి అక్కడ రెచ్చగొట్టి ఏ రకంగా అవాంఛనీయ సంఘటనలు జరగాలనేటువంటి చూసినటువంటి సందర్భంలో ఆ రోజు లా అండ్ ఆర్డర్ కళ్ళు మూసుకుని కూర్చున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఎటువంటి ఇదే వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది లేదంటే వైసీపీ నడిపించిందంటే ఆ రోజు వైసీపీ ఆ రోజు అలా చేసి చివరికి ఆ రోజు వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధీటుగా సమాధానం చెప్పారు. అది కూడా ఏంటి, ఆ రోజు వాళ్ళందరూ గోండాల్లాగా వ్యవహరించారు కాబట్టి అది వైసీపీ గోండా నా కొడకల్లారా అనేటువంటి మాట ఆ రోజు వాడేది. ఎందుకు, బియాండ్ ది లా అండ్ ఆర్డర్ జరిగింది కాబట్టి, వాళ్ళ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండి వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి. ఈ రోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు, ప్రొసీజర్ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రశ్నారావణను గత 7 నెలల నుంచి కూడా అత్యంత హేయంగా దారుణాతిదారుణమైనటువంటి రీతిలో వెచ్చలవిడిగా రెచ్చిపోతూ ఒక పక్క నుంచి సనాతన ధర్మాన్ని తిడతాడు, ఓ పక్కనే బంగ్లాదేశ్ లో చనిపోతున్నటువంటి హిందూ మైనార్టీలను తిడతాడు, ఓ పక్క నుంచి రాముడిని తిడతాడు, ఓ పక్క నుంచి శ్రీకృష్ణ భగవాన్ని తిడతాడు, ఓ పక్కన ఆధ్యాత్మిక వాదులతో పెట్టుకుంటాడు, ఓ పక్క నుంచేమో ఇంకా అసలు ఈయన మాట్లాడి యూట్యూబ్ లో తిట్టినన్ని తిట్టాడు, ఓకే, మాట్లాడాడు ఓకే. కానీ బహిరంగ సమావేశానికి వచ్చి ఒక ఫండమెంటల్ రైట్స్ నిజంగా వాళ్ళకి ఏ హక్కులు కావాలని ఒక ఉద్యమం చేసేటువంటి సందర్భంలో అలాంటి చాలా ఉన్నతమైనటువంటి చాలా చాలా క్రూషియల్ టైంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మతాలను తిడతాడు, మళ్ళీ ధర్మాలను తిడతాడు, మళ్ళీ కులాలను రెచ్చగొడతాడు, మళ్ళీ అస్త్రాంగిక శక్తులను ప్రేరేపించాడు. అసలు ఒక్క మాట అంటే ఒక్కటైనా అది ఏ విధంగా యాక్టివ్ చేయడో తెలియదు, అక్కడ ఏ విధంగా వాళ్ళు ఆహ్వానించారో తెలియదు. కానీ అత్యంత దారుణమైనటువంటి హేయమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినప్పుడు లా అండ్ ఆర్డర్ ఆ మాత్రం మినిమం చర్య తీసుకుంటుందండి. ఒకటి. రెండేంటంటే ఇక్కడ ప్రశ్నారావణ పైన నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడికక్కడ నమోదయ్యాయి. ఒక పక్కన సనాతనవాదులు, ఓ పక్కన హిందూవాదులు, ఓ పక్కనే పొలిటికల్ అఫెండర్స్, ఓ పక్కన సాంఘిక వెల్విషర్స్. ఎందుకండి ఆయన యూట్యూబ్ లో ఉండి మామూలుగా హిందీ చేస్తే నెంబర్ ఆఫ్ జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడింది ఏంటనుకున్నారు? రైట్ అండి. సరే, అందరి మనోభావాలు దెబ్బతీసాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సరే, మనోభావాలు దెబ్బతీసాయని చెప్పేసి అనుకుందాం, ఓకే, అది ఒక పక్కన పెడదాం. ఇప్పుడు సాయికృష్ణ కనిపించలేదు, సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యారు అని, సాయికృష్ణ నా కొడుకు అసలు కనిపించట్లేదు, నా కొడుకు అదృశ్యమైపోయాడు, పోలీసులు ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అతనేమో చేశారు అంటూ కూడా చెప్పినటువంటి వైనంగా అనిపించింది. మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా. ఒకవేళ సాయికృష్ణ కానీ ఏమన్నా అయితే కుటుంబ సభ్యులు అల్లాడిపోతూ ఉన్నారు కదండి. ఇప్పుడు ఇప్పటివరకైతే సాయికృష్ణను చూపించలే, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నా కూడా సాయికృష్ణ విషయం పక్కదారి పెట్టేసి ఇదొక హైలైట్ చేస్తూ ఉన్నది. మనోభావాలు దెబ్బతీసాయంటూ ఒప్పుకుందాం, ఓకే, డన్, అందరూ ఒప్పుకుందాం, రైట్. మరి సాయికృష్ణ విషయాన్ని ఇంత హైలైట్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు? వెల్, నేను మీరు అడిగిందని నేను సమాధానం చెప్తాను సార్. విషయం ఏంటంటే ఇక్కడ 2 విషయాలను మీరు ప్యారలల్ గా అడిగారు. దీనికి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? అవును, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేవనెత్తినటువంటి అంశం కూడా అదే కదా సార్. ఆయన ఎంతవరకు యూట్యూబ్ లో మాట్లాడినంత సేపు పబ్లిక్ కి చూసి సహించారు, ఊరుకున్నారు. ఆయన మీద కంప్లైంట్లు పెద్దగా రాలేదు. ఇవాళ డైరెక్ట్ గా ఓపెన్ డయాస్ మీద పబ్లిక్ మీటింగ్ లో ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఆయన మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారంటే వాళ్ళ విజ్ఞత. ఆయన మాటలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళందరూ ఆ ఓపెన్ డయాస్ మీద ఆయన మాట్లాడిన మాటలు సామాజిక గందరగోళాన్ని ఒక రకమైనటువంటి శాంతి భద్రతల విఘాతానికి కల్పించి నెంబర్ ఆఫ్ కేసెస్ అతని మీద నమోదయ్యి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కేసులు కూడా అందులో నమోదై ఉన్నాయి. బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ లో ఉండేటువంటి డిఫరెంట్ సెక్షన్స్ కానీ అందులో నమోదైన పర్టికులర్ గా నేను సెక్షన్ చెప్పలేకపోతున్నాను, కానీ నమోదైనటువంటి పక్షంలో ఒక లా అండ్ ఆర్డర్ లో చర్య తీసుకోవడం అనేది హైలైట్ కాదే. ఇది హైలైట్ చర్య కాదు. రెండోది ఇంకో మాట అడిగారేంటి,
సాయి కృష్ణ గారి కేసుని మీరు ఎందుకు ఊరుకున్నారు అని అవును. దయచేసి మళ్ళీ చెప్తున్నాను సార్. సాయి కృష్ణ గారి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి ఆ రోజు సీఎం గారితో మాట్లాడి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే సాయి కృష్ణ గారు మదర్ సీఎం గారిని కలిసి ఆమె ఏదైతే జరిగిందో వాళ్ళ గ్రీవెన్స్ వెలుగుచ్చారు. దానికి సీఎం గారు కూడా తగినటువంటి భరోసా ఇచ్చారు. దానికి తగినట్టుగా చర్యలు తీసుకుంటామన్నారు, పంపించారు. ఇక రెండోది ఏంటి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి ఒక వ్యక్తి తప్పుకుపోయాడు, నా బిడ్డ కనబడలేదని ఒక తల్లి తన కేసు పెడితే ఖచ్చితంగా వెతికివ్వాలన్నటువంటి బాధ్యత మనందరిది. ఎట్టి పరిస్థితుల్లోని కుదరదు. కాబట్టి ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. అది ఆమె యొక్క ప్రాథమిక రైట్. ఇంకోటండి, ఇప్పుడు సాయికృష్ణ అదృశ్యమైందా లేకపోతే లాకప్ డెత్ అయిందా? సార్ ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయండి. ఏంటంటే ప్రజలకు దయచేసి ఏంటి మీరు అడిగిన క్వశ్చన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఫండమెంటల్ రైట్ కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు ఆవిడ హక్కు కాబట్టి దాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అట్ ది సేమ్ టైం అక్కడ సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతో, అక్కడ సరైనటువంటి విషయాన్ని చెప్పకపోవడంతో సిఐ నాగరాజ్ అనేటువంటి పర్సన్ మీద ఇమీడియట్ గా దానికి తగినటువంటి ప్రొసీడింగ్స్ జరిగాయి. అట్ ది సేమ్ టైం అంతకుముందు ఎంక్వైరీ కమిటీ కాస్త సిట్గా మారింది. ఇన్ని చర్యలు సాయి కృష్ణ కేసు మీద జరిగాయి. సాయి కృష్ణ కేసుని ఎక్కడ మురగబెట్టడం కానీ లేకపోతే దాన్ని హైలైట్ చేయడం ఉందండి. మీడియాలో హైలైట్ అనేది ఎప్పుడు అవుతుంది? మామూలుగానే పబ్లిక్ వెన్యూ మీద ఉన్నది. పబ్లిక్ వెన్యూ మీద ఉన్ననాలో అది హైలైట్ అయింది. కానీ ఇక్కడ నుంచి ఏంటి ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఇవాళ మనం చర్చ పెట్టినటువంటి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటుంది ఈజీగా అక్కడ జడ్జిమెంట్ వచ్చేది. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఇది జరిగిందనమాట అండి. అంతేగాని కృష్ణారావణ కేసుని దీనికి వేరే రైట్. ఒక్కసారి ఇదే విషయం పైన మీరు మాట్లాడినటువంటి మాటల మీద ఒక్కసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, వారిని అడుగుదాం. సార్ మీరు చెప్పండి. సోదరుడు జనసేన నాయకుడు ప్రభుత్వాన్ని బాగా సమర్థిస్తూ చర్యల్ని నిజంగానే నిజంగానే పరిపాలన కొనసాగుతున్నట్టు మాట్లాడారు. నేను ఒక మాట అడుగుతాను. సాయి కృష్ణ తల్లి హైకోర్టుకి వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేంత వరకు ఏమి చర్యలు తీసుకున్నారు? ఆమె కమిషనర్ గారికి కంప్లైంట్ చేసింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది, డీజీపీ గారికి కంప్లైంట్ చేసింది. దానికి ముందు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టుకు పిటిషన్ వేసేక ముందు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలి. ఒకటి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ప్రశ్నించిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలి. వాటన్నిటికంటే మించి ఇప్పుడు సాయి కృష్ణ కేసు ఎంతమంది పోలీస్ వ్యవస్థ విచారిస్తుంది, దానికి ఎలకేట్ చేసినట్టు టీము సభ్యులు ఎంతమంది, ఇప్పుడు ప్రశ్న రావణ కోసం పనిచేస్తున్న టీము సభ్యులు ఎంతమంది ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి అందంగా సమాధానం చెప్పేసి అంతా జరిగిపోతుంది అనుకుంటే పోయిన సాయి కృష్ణ తిరిగి వస్తాడా? ఆ బిడ్డ ఆ తల్లి కడుపు కోత చల్లారుతుందా? ఇది ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని లాకప్ లో మాయం చేసి బూడిద కూడా దక్కకుండా చేసి కూల్ గా ఆరాంగా మేము అన్ని చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంత వేగవంతంగా రావణ కేసులో పనిచేసినట్టు ఎందుకు సాయి కృష్ణ కేసులో పనిచేయట్లేదు ప్రభుత్వం? ఎందుకు సుగాలి ప్రీతి కేసులో పనిచేయట్లేదు ప్రభుత్వం? ఎందుకు తప్పిపోయిన మహిళల మీద పనిచేయట్లేదు ప్రభుత్వం? ఎందుకు క్రాంతి కుమార్ ఆత్మహత్య మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం? ఎందుకు మిగతా కేసుల్లో ఇంత వేగవంతంగా పనిచేయలేకపోతున్నారు? ఎందుకు మిగతా కేసుల్లో ఇంతమంది పోలీస్ స్టాఫ్ ఎలకేట్ చేయలేకపోయింది ప్రభుత్వం? ఇవన్నీ ప్రశ్నలు కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అసలు ఎప్పటికీ సాయి కృష్ణ కేసు తేలుస్తారు? ఎప్పటికీ నిజమైన దోషుల్ని సాయి కృష్ణ కేసులో ఉన్న నిజమైన దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటది? ఈ కేసుకి లాజికల్ కంక్లూజన్ ఎప్పుడు ఇస్తారు? రైట్. రామకృష్ణ గారు చెప్పండి. వేగవంతంగా పనిచేసింది. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి రామకృష్ణ గారిని అడుగు.
నేను పర్వాలేదు అన్ని చెప్తుంటే చెప్పండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి. నాకు తక్కువ ఇప్పుడు సమయం మనకు ఎక్కువ లేదు, సో క్లియర్ గా అదే- మాట్లాడే ప్రయత్నం అదే చేద్దాం. నేనేమడుగుతున్నానంటే ఉమ్, నేనేమడుగుతున్నానంటే ఉమ్, ప్రతిపక్షాలకి కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. ఉమ్, కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడానికి ఎక్కువ మంది నేతలు ఉంటారు, ఉమ్, ఎక్కువ మంది నేతలు ఉంటారు. కానీ నేను చెప్పేస్తాను. కానీ ప్రశ్నించే వాళ్ళు మేము తక్కువ. రాంకోటేశ్వరరావు గారు మేము ఏంటంటే సామాజిక పరంగా ప్రశ్నించే వాళ్ళం, పార్టీ తరపున మేము ఒక్కళ్ళం కావచ్చు, రాంకోటేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళు తక్కువ మంది ఉంటాం ప్రశ్నించే వాళ్ళం. మాకు ఎక్కువ సమయం ఇవ్వాలి, మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ప్రశ్నించే హక్కు ప్రభుత్వం దగ్గర లేదు, ప్రభుత్వం సమాధానం మాత్రమే చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పరిపాలనలో ఉన్నారు. ఉమ్. ప్రశ్నించే హక్కు మాకుంది, ప్రశ్నించే హక్కు మాకుంది. రైట్. విజయభాస్కర్ గారు. మా ప్రశ్నలను విని విజయభాస్కర్ గారు. సమాధానంగా సానుకూలంగా సమాధానం చెప్పాలి. ఉమ్, సరే, ఆయన సమాధానం ఒకసారి మేము చెప్తాను. ప్రశ్న వేస్తే గత ప్రభుత్వంలో అది చేశారని తిరిగి ప్రశ్న వేయటం కాదు. ఉమ్. గత ప్రభుత్వంలో మీరు అది చేశారు, ఇది వెంకటేశ్వర రెడ్డి చేశారు గారు, అంటే ఒక్క గత నిమిషం. ప్రభుత్వం వెంకటేశ్వర రెడ్డి ఓడిపోయింది. గారు, ఒక్క నిమిషం. మీరు కూడా చెప్పండి, చెప్పండి, ఓడిపోవడానికి సిద్ధంగా చెప్పండి, ఉన్నారా? చెప్పండి రామకృష్ణ మీరు గారు. కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు సమాధానం వచ్చేయండి, మళ్ళీ వీటికి సమాధానం మీరు రామకృష్ణ అధికారం గారు అక్కడ అలాగే పోనీ విజయభాస్కర్ గారు రెడ్డి గారు. సమాధానం చెప్పాలి వీటికి సంబంధించి. వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. ఉమ్, మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ కూడా నేను చెప్పిన సమాధానం మీరు సంతృప్తి కాకపోతే అక్కడ నుంచి మీరు మాట్లాడండి. రైట్. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకసారి దానికి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేయండి. ఆయన 3 కేసులు 4 కేసుల గురించి చెప్పారండి. Hmm. ఫస్ట్ కేసు ఏంటంటే కృష్ణ రావణ మీద ఎందుకు వేగంగా పనిచేస్తున్నారంటే నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను. ఎందుకంటే అది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అట్ ది సేమ్ టైం పబ్లిక్ డేంజర్ మీద. అంతేకాకుండా అతనికి థ్రెట్ ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ అతన్ని వేటాడి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఉమ్, అందుకంటే ఆయన్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ప్లాన్ అండ్ ఆర్డర్ ప్రకారం చర్య తీసుకుంటూ చాలా చేయవలసింది. అది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఈయన ఏమన్నారంటే స్వగాలి ప్రీతి మీద ఎందుకు ఇది అవ్వలేదని అన్నారు. స్వగాలి ప్రీతి కేసు గురించి అసలు ఫస్ట్ మాట్లాడింది మేము, ఉద్యమం చేసింది మేము. స్వగాలి ప్రీతి కేసు విషయంలో వాళ్ళ మదర్కి ఇదే వైసీపీ గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత పరిహారం వచ్చేయడానికి కారణం ఏంటంటే ఏదో విధంగా పరోక్షంగా మేము సహాయపడ్డాం. మూడోది ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఎందుకు అదంటే దాంట్లో సాక్ష్యాలు తారుమారు చేసి ఎవరికైతే అక్కడ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని కూడా అయిపోయాయి. దోషులకి శిక్ష పడకుండా అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ జరిగాయి. అందువల్ల ఏంటంటే అది ఎలాగ ఇంకా కరెక్ట్ గా చేయాలనేటువంటి విషయాన్ని ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్ళినటువంటి జరుగుతుంది. ఇది స్వగాలి ప్రతి కేసు విషయం గురించి. ఇంకా మూడోది ఏంటంటే ఆయన మాట్లాడింది సాయి కృష్ణ తల్లి గారి గురించి మాట్లాడారు. ఆల్రెడీ ఆ విషయాన్ని కూడా నేను చెప్పాను. ఫండమెంటల్ రైట్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనికి ముందు ఆల్రెడీ ఆయన సీఏ నాగరాజు మీద చర్య తీసుకున్నారు, దాని మీద విచారణ కమిటీ చేశారు, తర్వాత దాన్ని సిటీగా మార్చారు అని జరుగుతుంది ప్రొసీజర్ అని చెప్పారు. అంతేకాని నేను అందంగా సమాధానం చెప్పడం కానీ జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పాను నేను. అంతేగాని నాకు ఎటువంటి ఇదేమీ లేదండి. ఇక కేవీ రెడ్డి మీద వాటి మీద కూడా చర్యలు రైట్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రతిపక్షం విమర్శిస్తా ఉంది, దీనికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రతి విమర్శకి కూడా నిర్మాణాత్మకమైన విమర్శకు ప్రతి విమర్శకి మేము సమాధానం చెప్తాం, లేదు సరిదిద్దుకుంటాం. ఏమాత్రం తేడా ఉంటే సరిదిద్దుకుంటాం, లేదు విమర్శ అయితే దానికి తగినట్టుగా ధీటుగా సమాధానం చెప్తాం. డైవర్ట్ పాలిటిక్స్ అయితే ఏం లేవు కదా మీ దగ్గర? డైవర్ట్ పాలిటిక్స్ అయితే ఏం చేయట్లే కదా ప్రతిపక్షం అంటున్నట్టు? పాలిటిక్స్ సార్, అసలు ఇందులో పాలిటిక్స్ ఏముందండి? పరిపాలనలో భాగం. ప్రతిపక్షం విమర్శిస్తా ఉందండి, దానికి సమాధానం చెప్పాలి కదా. 11 సీట్లు వచ్చినటువంటి వైసీపీతో మాకు పాలిటిక్స్ ఏంటి? రైట్. ఒక్కసారి విజయభాస్కర్ రావు మీరు చెప్పండి. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? ఏముందండి, అడుగుతున్నారు కదా అప్పటికప్పుడు తేల్చాలని. ఆమె పట్టుని మా దగ్గర మంత్రదండం లేదు కానీ ఇప్పుడు 14 ఏళ్ళు అయిపోయిన సిబిఐ ఈడీ కేసులు ఢిల్లీలో. వాళ్ళు విజ్ఞప్తి చేస్తే బాగుండు, వాళ్ళు స్వీయ ప్రకటన చేస్తే బాగుండు స్వచ్ఛందంగా. మా కేసులు తొందరగా తెమల్చండియా, మా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, మేమేదో నేరస్తులని లోకం భావిస్తుంది, మేము నేరస్తులమా కాదా తేల్చండి అని చెప్పేసి ఆ సిబిఐని ఈడీని జగన్మోహన్ రెడ్డి బృందం మొత్తం న్యాయస్థానాలని సిబిఐని ఈడీని విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది. నిన్నగాక మొన్న ఆ అబ్బాయి గత చరిత్రను దృష్టిలో పెట్టుకోకుండా పౌరులందరికీ ఒకే చట్టం, సెక్యులర్ కంట్రీ, ఇక్కడ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఇవన్నీ దర్యాప్తు సంస్థలు ఐజీ నేతృత్వంలో దర్యాప్తు సంస్థ నియమించి జరిగింది. ఫైనల్ గా ఏం చెప్తారంటే కేసు ఈజ్ గోయింగ్ ఆన్, కేసు ఈజ్ గోయింగ్ ఆన్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్.
కాబట్టి ఇవన్నీ విచారణలో ఉన్నాయి. 14-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి వాళ్ళని అడగమని చెప్పండి. రైట్, మనం వాళ్ళకి మాట్లాడదాం. అవసరం ఉంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇవన్నీ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? కాబట్టి ఒక న్యాయం సూటిగా చెప్పండి. జరుగుతుంది. సాయి కృష్ణ కేసులో న్యాయం జరుగుతుంది. సుగాలి ప్రీతి కేసులో వాళ్లేనమాట. వాళ్లే సుగాలి ప్రీతి కేసులో ఇప్పుడు పిఎస్ఆర్ రైట్ ఒకసారి కోటేశ్వర గారు మీరు ఫైనల్ గా చెప్పండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి, సమయం లేదు మనకు. కోటేశ్వర గారు మీరు చెప్పండి ఫైనల్ గా. వాళ్ళదేదో రామరాజ్యం లాగా రావణ రాజ్యం వాళ్ళది. విజయభాస్కర్ గారు రావణ రాజ్యం. సమయం లేదు, కోటేశ్వర గారు ఫైనల్ గా చెప్తారు. ఫైనల్ గా మనం కోటేశ్వర గారితో ఈ యొక్క ఫైనల్ డిసిజన్ తీసుకుందాం. రైట్, చెప్పండి కోటేశ్వర గారు. వాయిస్ మ్యూట్ ఆన్. మ్యూట్ లో ఉంది సార్. కోటేశ్వర గారు మ్యూట్ లో ఉంది. రావణ్ మీద పెట్టినటువంటి కేసు ఎత్తివేసి మిగిలినటువంటి కేసుల మీద ప్రొసీడ్ అయ్యి అతను తప్పు చేశాడని తేలితే శిక్షించాలి అంతే తప్ప కేసులు పెట్టడం అనేటువంటిది చాలా అత్యంత నిరంకుశమైనటువంటి చర్య. ఓకే. అదే విధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశాడో లేకపోతే ఏ విధమైనటువంటి వ్యవహారం చేశాడో అందరికీ తెలుసు. అందువలన అలాంటి విద్వేషపూరితమైనటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి వాళ్ళందరికీ ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఉండాలి అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సాయి కృష్ణ కేసుని ఎంత త్వరగా తేలిస్తే కూటమి ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ అంతగా పెరుగుతుంది. లేకపోతే ఆలస్యమయ్యే కొద్దీ సాగదీస్తూ ఉంటే అనేక కొత్త అనుమానాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని అతను ఉన్నాడా లేదా అనేటువంటిది ఇమ్మీడియట్ గా తేలాల్సినటువంటి అంశం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కోటేశ్వరరావు గారికి, అలాగే విజయభాస్కర్ రావు గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, రామకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసారు కదండి, మొత్తానికైతే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయంటూ వైసీపీ విమర్శిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం పైన. మరి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నెక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ముందు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.